ఎంసెట్ స్కామ్ పై విచారణ వేగంగా సాగుతోంది. ఎంసెట్ కన్వీనర్ రమణారావు డీజీపీ అనురాగ్ శర్మతో భేటీ అయ్యారు. అటు ఇప్పటి వరకు 2 నిందితుల్ని సిఐడి అదుపులోకి తీసుకుంది. రాజగోపాల్ రెడ్డితో పాటు మరొకరిని ప్రశ్నిస్తోంది. ఈ అరెస్టును మరి కాసేపట్లో అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, సిఐడి దర్యాప్తులో అప్డేట్స్ ఏంటి? అలాగే అరెస్టులను ఎంతసేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి? తర్వాత దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టడం జరిగింది. దీంట్లో విచారణ చేసిన విషయాల్ని కొద్దిసేపు ప్రెస్ నోట్ రూపంలో కూడా ఇటు దీనికి సంబంధించి ప్రెస్ నోట్ రూపంలో కూడా ఇప్పుడే సిఐడి అధికారులు ప్రకటించారు. దీంట్లో చూసినట్లయితే 2 అరెస్ట్ చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. దీంట్లో విష్ణు కావచ్చు, తిరుమల్ ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. దీంట్లో వీళ్ళిద్దరే కీలకమని చెప్పొచ్చు. వీళ్ళే ప్రధానంగా ఈ క్వశ్చన్ పేపర్ను బయటికి తీసుకొచ్చి పూర్తి స్థాయిలో మొత్తం అందరు విద్యార్థులకు ఇచ్చారని చెప్తున్నారు. ఇప్పటికైతే 25 మంది విద్యార్థులకు సంబంధించి క్వశ్చన్ వాళ్ళకి వెళ్ళినట్లుగా ప్రధానంగా ఇప్పటికీ సీఐ అనుమానం వ్యక్తం చేస్తూ వీళ్ళ దగ్గర నుంచి 40 నుంచి 60 లక్షల రూపాయలు కలెక్ట్ చేసినట్టుగా దీంట్లో మనం చూసినట్లయితే ప్రధానంగా ఇటు సిఐడి అధికారులు ఇచ్చిన దాంట్లో మొత్తం 320 క్వశ్చన్స్ ఏదైతే ఎగ్జామ్ కంటే కొద్ది రోజుల ముందుగా 320 క్వశ్చన్స్ అటు విద్యార్థులకు వెళ్ళిపోయినట్లుగా ప్రధానంగా చెప్తున్నారు. దీంట్లో కొద్ది రోజుల ముందు ఏదైతే పేపరు పరీక్ష రాయడానికి కొద్ది రోజుల ముందే ఈ పేపర్ మొత్తం కూడా బయటకు వచ్చింది. ఆ పేపర్ను పూర్తిగా 320 క్వశ్చన్స్ ఏదైతే 2 సెట్లు మెడికల్ ఎగ్జామినేషన్ సంబంధించిన 2 సెట్లు కూడా పూర్తిగా లీక్ అయినాయి. అయితే లీక్ అయిన పేపర్స్ అన్నింటినీ కూడా బెంగళూరులోని ఒక రహస్య ప్రాంతంలో రాజగోపాల్ రెడ్డి ఏర్పాటు చేసిన తన ఫామ్ హౌస్ కోసం అపార్ట్మెంట్లో పూర్తిగా ఇదైతే అక్కడ పెట్టి ఆ విద్యార్థుల చేత ప్రిపేర్ చేయించినట్లుగా ప్రధానంగా చెప్తున్నారు. అయితే దీనికి ఇప్పుడు చూసినట్లయితే దీంట్లో ఎక్కడికెక్కడ పూర్తి స్థాయిలో అన్ని స్థాయిలో కూడా విచారణ చేస్తున్నాం. అయితే విచారణ చేస్తున్న ఈ తరుణంలో కూడా కొన్ని విషయాలు ఇంకా రివీల్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే దీంట్లో ప్రధానంగా రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన కొంత విషయం వచ్చినప్పటికీ రాజగోపాల్ రెడ్డికి సంబంధించి ఇప్పటికీ కొంత ఏదైతే రాజగోపాల్ రెడ్డి దీంట్లో ప్రత్యక్షంగా ఎక్కడున్నాడు, ఏ విధంగా ఉన్నాడు అన్న విషయాన్ని కూడా కనుక్కునే ప్రయత్నంలో అధికారులు ఉండగా ప్రధానంగా చూసినట్లయితే రాజగోపాల్ రెడ్డి దీని వెనుక కీలకమైన వ్యక్తి. రాజగోపాల్ రెడ్డి స్కామ్ సంబంధించి పూర్తిగా చేశాడు. రాజగోపాల్ రెడ్డి తన మనుషుల ద్వారా పేపర్ను బయటికి తెప్పించాడు. రాజగోపాల్ రెడ్డి ఆ విద్యార్థులందరినీ బెంగళూరులో పెట్టి పూర్తిగా చదివించాడన్న విషయం కూడా ఇప్పటికీ కన్ఫర్మ్ అయింది. అయితే ఈ రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన ఇంకా వివరాలు పూర్తిగా తెలిసి రావాల్సి ఉంది. మరోవైపు క్వశ్చన్ పేపర్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి లీక్ అయింది. ఢిల్లీలోని ప్రింటింగ్ ప్రెస్ నుంచి క్వశ్చన్ పేపర్ లీక్ అయింది. అయితే లీక్ అయిన క్వశ్చన్ పేపర్ని ఎవరు బయట తీసుకొచ్చారు, ఏ విధంగా బయట తీసుకొచ్చారు, ఎక్కడ బెంగళూరు వరకు పేపర్ ఏ విధంగా చేరింది, తర్వాత ఎవరెవరు బ్రోకర్స్ ఎంతమంది మాట్లాడారు అన్న విషయాన్ని కనుక్కునే ప్రయత్నంలో అధికారులు ఉండగా ఇప్పుడైతే చూసినట్లయితే తిరుమల్ తర్వాత విష్ణువర్ధన్ అని ఇద్దరు హైదరాబాద్ చెందిన బ్రోకర్స్ ఇద్దరిని వీళ్ళు కూడా సిఐడి అధికారులు కొద్దిసేపు అరెస్ట్ చేశారు. వీళ్ళని రిమాండ్ కూడా తరలిస్తామని చెప్తున్నారు. అయితే పరీక్షకు కొద్ది రోజుల ముందు నుంచే ఈ పేపర్ లీక్ అయింది. ఈ పేపర్ను పరీక్షా పత్రాలకు సంబంధించి పేపర్ను ముందస్తుగానే అటు బెంగళూరు తీసుకెళ్లి 25 మంది విద్యార్థులకు ప్రత్యేకంగా 2 సెట్ పేపర్లు ఇచ్చేసి వీళ్ళు ప్రిపేర్ చేయించినట్లుగా ఏదైతే అధికారులు చెప్తున్నా. అయితే 2 సెట్ పేపర్లు ప్రధానంగా చూస్తే అందులో 320 క్వశ్చన్స్ పూర్తిగా ఈ 320 క్వశ్చన్స్ తో పాటు ఆన్సర్ అన్నిటి కూడా విద్యార్థుల చేత వీరు ప్రిపేర్ చేయించారు. అయితే రాజగోపాల్ రెడ్డి దీంట్లో పూర్తిగా కీలకంగా వివరించారు. అయితే దీంట్లో తల్లిదండ్రులతోటి ఇప్పటివరకు మాట్లాడిన వాళ్ళు ఎవరు, ఎంతమంది మాట్లాడారు, వీళ్ళలో ఉన్న వాళ్ళు ఎవరు, తర్వాత కన్సల్టెంట్లు ఎంతమంది ఉన్నారు, ఈ కన్సల్టెంట్లకు సంబంధించిన వివరాలు ఏంటి అన్న విషయాన్ని కూడా ప్రస్తుతానికి తెలుసుకునే ప్రయత్నంలో అటు పోలీసు అధికారులు ఉన్నారు. దీంట్లో మరోవైపు చూసినట్లయితే ఎక్కడికక్కడ దీని స్థాయిలో ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది. దీంట్లో ఇన్వెస్టిగేషన్ ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయి. మరోవైపు దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే ఎవరెవరు ఉన్నారు అంటే కొంత ప్రముఖమైన వ్యక్తులు ఉన్నారు, దాంతోపాటు నార్త్ ఇండియా చెందిన కొంతమంది వ్యక్తులు ఉన్నారని చెప్పి ఇప్పటికీ అటు సిఐడి అధికారులు అనుమానిస్తున్నారు. అయితే అటు పూర్తిగా అత్యంత గోప్యంగా ఢిల్లీలోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ లో ఇది ప్రింట్ అయినప్పుడు దీనికి సంబంధించి రమణారావుతో పాటుగా కో-కన్వీనర్గా ఉన్న మరొక వ్యక్తి ఇద్దరికి మాత్రమే ప్రింటింగ్ ప్రెస్ అడ్రస్ కావచ్చు, ప్రింటింగ్ ప్రెస్ సంబంధించిన వ్యక్తులు కావచ్చు, ఈ విషయాలు ఈ ఇద్దరికి మాత్రమే మిగతా వాళ్ళు ఎవరికో తెలియదు. అయితే ఈ ఇద్దరి నుంచి సమాచారం బయటికి ఎలా వెళ్ళింది, ఇవి ప్రింటింగ్ ప్రెస్ సంబంధించి ట్రాప్ ఎలా చేశారు అన్న విషయాన్ని కూడా ఇటు సిఐడి అధికారులు కనుక్కుంటున్నారు. మొత్తానికి చూసినట్లయితే ఏదైతే ఎంసెట్ 2 మెడికల్ పేపర్ పూర్తిగా లీక్ అయిన విషయాన్ని సిఐడి నిర్ధారించడం కూడా దీనికి సంబంధించి ఇద్దరు దోషులను కూడా అరెస్ట్ చేసి వాళ్ళకి సంబంధించిన రిమాండ్ కూడా తరలిస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే ఇప్పటికీ ఎక్కడికక్కడ దీనికి సంబంధించి పూర్తి విచారణ దాదాపుగా అంటే ఇద్దరు వ్యక్తుల్ని ఇప్పుడు బ్రోకర్స్ అరెస్ట్ చేయడంతో దాదాపుగా విచారణ కొలిక్కి వచ్చిందని చెప్పవచ్చు. అయితే మరోవైపు చూసినట్లయితే రాజగోపాల్ రెడ్డి బెంగళూరు కేంద్రంగా రాజగోపాల్ రెడ్డి పూర్తి స్థాయిలో అతను పూర్తి స్కామ్ నడపడం జరిగింది. ఇతను
ఏదైతే పేరెంట్స్ తోటి ఇక్కడ ఉన్న బ్రోకర్స్ ఇద్దరు విష్ణువర్ధన్ తర్వాత తిరుమలతో కలిసి బ్రోకర్స్తో కలిసి పేపర్ మన వద్దకు వస్తుంది, కొంతమంది విద్యార్థులను ఎంగేజ్ చేయండి, విద్యార్థుల నుంచి మినిమం 40 నుంచి 60 లక్షల రూపాయలు బేరం మాట్లాడండి అని చెప్పి అటు రాజగోపాల్ రెడ్డి ఇద్దరు బ్రోకర్స్ చెప్పడంతో ఆ బ్రోకర్స్ అయిన తిరుమల తర్వాత విష్ణువర్ధన్ ఇద్దరు కలిసి బ్రోకర్స్ తోటి మాట్లాడడం జరిగింది. ఇక్కడ మొత్తం 25 మంది విద్యార్థులతో మాట్లాడి వీళ్ళందరినీ పికప్ చేసి అటు బెంగళూరు తీసుకువెళ్లారు. బెంగళూరులో ఒక రహస్య ప్రాంతంలో ఒక గుర్తు తెలియని ప్రాంతంలో విద్యార్థులందరినీ వారం నుంచి ముందు నుంచి ప్రిపేర్ చేశారు. వారం రోజుల్లో ఎగ్జామ్ కంటే 2-3 రోజుల ముందుగా ఈ క్వశ్చన్ పేపర్ సంబంధించి 2 సెట్లను కూడా వాళ్ళకి రావడం జరిగింది. ఆ వచ్చిన 2 సెట్లలో మొత్తం 320 క్వశ్చన్స్ మొత్తం విద్యార్థులు ప్రిపేర్ చేయించి తర్వాత ఎగ్జామ్ జరుగుతున్న రోజే వాళ్ళని బెంగళూరు నుంచి డైరెక్ట్ గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి అక్కడి నుంచి పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల్ని వదిలివేశారు. అయితే ఏదైతే ప్రిపేర్ అవుతున్న సమయంలో విద్యార్థుల వద్ద వారం రోజుల పాటు విద్యార్థులు బెంగళూరులో ఉన్నారు. ఆ విద్యార్థుల వద్ద ఎలాంటి సెల్ ఫోన్ కావచ్చు, ఎలాంటి కమ్యూనికేషన్ కావచ్చు, విద్యార్థులు బయటికి వెళ్లకుండా పూర్తిగా వీళ్ళు జాగ్రత్త పడ్డారు. ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు విద్యార్థులు ఎవరైనా తన మిత్రులు కావచ్చు ఎవరికైనా సమాచారం షేర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ పూర్తిగా గోప్యంగా ఉంచి ఎవరికి చెప్పకుండా ఉండేందుకని వీళ్ళందరూ కూడా పూర్తిగా గదుల్లో నిర్బంధించి వాళ్ళతో ప్రిపేర్ చేయించారు. అయితే స్కామ్కు సంబంధించి ఇప్పుడు ఇద్దరు అటు విష్ణువర్ధన్ తిరుమలని సిఐడి అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తున్నారు. మరోవైపు రాజగోపాల్ సంబంధించిన ఇంకా సమాచారం సేకరిస్తారు. రాజగోపాల్ను కూడా రేపటి వరకు అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ రమేష్.